ఫస్ట్ టైం నాకు మన కోర్ట్స్ మీద జ్యుడిషియరీ సిస్టమ్ మీద రెస్పెక్ట్ పెరిగింది. జస్టిస్ డిలే అవ్వచ్చు కానీ జస్టిస్ డినే అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేసినారు. 2020 జూన్ తూత్కుడి డిస్టిక్ తమిళనాడులోని శాంతాన్కులం అనే టౌన్లో జయరాజ్ అండ్ బెన్నిక్స్ ఇద్దరు తండ్రి కొడుకుల్ని కోవిడ్ లాక్డౌన్ టైంలో మొబైల్ షాప్ ఓపెన్లో ఉందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో నానా చిత్రహింసలు పెట్టి కొట్టినారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు గాయాలతో హాస్పిటల్లోనే చనిపోయినారు. తర్వాత ప్రొటెస్టులు రైజ్ అయినాయి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి. నిన్న కోర్టు ఆ కస్టడీ డెత్స్ పోలీసులు కొట్టడం వల్లే జరిగింది, పోలీసులు గిల్టీగా ప్రూవ్ అయ్యారని చెప్పి వాళ్ళ మీద డెత్ సెంటెన్స్ విధించింది 9 మంది పోలీసులకి. అండ్ డెత్ సెంటెన్స్ తో పాటు విక్టిమ్ ఫ్యామిలీకి 1,04,00,000 నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇన్ కేస్ వాళ్ళు కట్టకుండా ఉంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి విక్టిమ్స్ కి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఫస్ట్ టైం నాకు జస్టిస్ డిలే అవ్వచ్చు కానీ జస్టిస్ డినే అవ్వదు అని చెప్పి కోర్టు ప్రూవ్ చేసింది. ఇలాగే జరిగితే ప్రతి ఒక్క సిస్టంలో చేంజ్ వస్తుంది అండ్ సామాన్యుడి బతుకులు మారుతాయి. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.